కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుడంట మనని తన రెక్కలతో కప్పుతాడంట. అంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. దేవుని యొక్క రెక్కల కింద ఆశ్రయము. మనం ఎక్కడున్నా మనకి సురక్షితంగా క్షేమంగా ఉండం, కానీ దేవుని యొక్క రెక్కల కింద మనం ఉన్నప్పుడు క్షేమంగా సురక్షితంగా ఉంటామండి. అందుకే దేవుడు అంటాడు, కోడి తన రెక్కల కింద కప్పినట్లు నేను మిమ్మల్ని కప్పుచున్నానంటాడు. మరి అంతగా దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా మాట్లాడుతూ, గద్ద రెక్కల కింద మోసినట్లు నేను మిమ్మల్ని మోసుకొని వచ్చినాను అంటూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైనా తను ఆశ్రయంగా ఉంటాడండి మనకి. కానీ మనం అది అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం దినం అడగాల, దేవా నీ రెక్కల కింద నాకు ఆశ్రయం దయచేయి, నన్ను నీ రెక్కలతో కప్పు ప్రభువా అని అడిగినప్పుడు మనం క్షేమంగా సురక్షితంగా ఉండే కృప దేవుడు